విశాఖ జిల్లా అమలాంలో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు జోరుగా ప్రచారం నిర్వహించారు. గంటా శ్రీనివాసరావును నేతలు కార్యకర్తలు భారీ గజమాలతో సత్కరించారు. దారి పొడవునా మహిళలు హారతులు పట్టి నీరాజనాలు పలికారు. మధ్యవలసలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గంటా శ్రీనివాసరావుతో సినీ నటి నమిత పాల్గొన్నారు. జగన్ రెడ్డికి ఓట్లు అడగడానికి నైతిక హక్కు లేదని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. చంద్రబాబును ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి తన సైకోతనాన్ని నిరూపించుకున్నారని అన్నారు. జగన్ పాలనలో మద్యం ఏరులై పారుతోందని అన్నారు. సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని మహిళల్ని మోసం చేశాడని అన్నారు. ప్రజల్ని అన్ని విధాలా మోసం చేసిన జగన్ కు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని గంటా పిలుపునిచ్చారు. 73 సంవత్సరాల వయసులో 3 సార్లు ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు అటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎటువంటి కేసులో ఆధారాలు కూడా లేకుండా మరి అర్ధరాత్రి అమానుషంగా కనీసం నోటీస్ లేకుండా వారెంట్ లేకుండా ఆయన్ని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచారు. అంటే ఆయన నేను జైల్లో ఉండొచ్చాను కదా, చంద్రబాబు నాయుడు గారికి కూడా ముద్ర కావాలి, ఎలాగైనా సరే ఆయన కూడా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి అర్ధరాత్రి జైల్లో పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారే కాదు రాష్ట్రంలో ముఖ్య నాయకులు అందరూ కూడా అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవి దగ్గర నుంచి ఇట్లాగా ఎంతమంది వీలైతే అంతమంది మీద ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన కేసులు